పెళ్లి చూపులు జరుగుతాయి కదా. ఏమండి, పెళ్లి చూపులు ఎంతమందికి జరిగినాయి? ఇంకా మీకు జరగలేదు కదా, ఎత్తకండి. ఏమ్మా, జరిగినాయి మీకు జరగలేదా? లవ్ మ్యారేజ్. దేవునికి స్తోత్రం. ఏమండి, పెళ్లి చూపులు జరుగుతాయి కదా. ఆ టైంలో చూసి మనల్ని అంటారు, అమ్మాయి నచ్చిందో లేదో చెప్పు, అబ్బాయి నచ్చిందో లేదో చెప్పు అని అంటారు. అయితే మనం పైకి తలెత్తి పురుషుని స్త్రీని చూసుకుని ఒకరికొకరు ఏమంటారు తెలుసా? నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెప్తారు. కొంతమంది నచ్చకపోయినా ఇంటిలో పరిస్థితులను బట్టి, అంటే ఇంటిలో పరిస్థితులు అంటే ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు చెప్పండి? ఇక్కడ ఉండదు నాన్న, అసలు కదలొద్దు, ఇంకా కూర్చోండి. ఇక్కడ ఉండదు పరిస్థితులు, ఇక్కడ ఉంటాయి. ఆడపిల్ల ప్రతి తండ్రికి ఒక బాధ ఉంటుంది. ఆ బాధ ఏంటంటే కూతురు ఎదిగే కొలది గుండెలు భారం అవుతుందంట. ఆ ఎదిగే కొద్దీ పిల్లను చూసి రోజు రోజు తల్లి తండ్రి అనుకుంటారంట, పిల్ల ఎదుగుతూ ఉంది, వివాహం చేయాలి, ధనం లేదు, తండ్రి ఆదాయం చూస్తే తక్కువ, ఎలా ఈ పిల్లకి వివాహం చేయగలము అని తల్లి కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా అండి? అమ్మా, నీకు రేపు ఒక సంబంధాన్ని తీసుకొస్తున్నారు నాన్నగారు. ఆ పిల్లోడు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా కట్నం తక్కువ తీసుకుంటానన్నారని, లేకపోతే అసలు కట్నమే వద్దన్నారని తల్లి కూతురికి చెప్తుంది. కూతురికి చెప్పేటప్పుడు ఆ కూతురు ఏం చేస్తుందో తెలుసా అండి? ఉదయం అనుకున్న రీతిగా సంబంధం చూసిన వారు వస్తారు, ఎదురు బదురు కూర్చొని పెడతారు, చూడండి అమ్మ అని అడుగుతారు. అలాగే ఆడపిల్లను కూడా తల్లి తండ్రి అడుగుతారు, అమ్మ నీకు అబ్బాయి నచ్చాడా లేదని. కానీ రాత్రి జరిగింది ఒకసారి మనసులో పెట్టుకుంటుంది ఆడబిడ్డ. రాత్రి జరిగింది మనసులో పెట్టుకుని నచ్చినా నచ్చకపోయినా, ఎందుకంటే అలా ప్రతి స్త్రీకి, అందంగా ఉన్న స్త్రీకి అందంగా ఉన్న భర్త దొరికితే అసలు వివాహాలే జరగవు కదా. అయితే తల్లి రాత్రి చెప్పిన మాటను గుర్తుంచుకుంటుంది. ఆ తల్లి రాత్రి చెప్పిన మాటను గుర్తుంచుకుని ఆ ఎదుటి కూర్చున్నవాడు ఎలాగున్నా సరే ఒక మాట అంటుంది, నాకు ఇష్టమేనమ్మా, నాకు నచ్చారమ్మా అని అంటుంది. ఎందుకో తెలుసా? ఆ కుటుంబంలో తన పేదరికం కొరకు తల్లి రాత్రి మాట్లాడింది. ఆ మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ రాత్రి ఆ పడక మీద పడుకున్న బిడ్డ ఆలోచిస్తూ ఉంది, తండ్రి రేపు నా కొరకు రాబోతున్నవాడు ఎలా ఉంటాడు? ప్రతి స్త్రీకి ఈ కోరిక ఉంటుందండి, తెలుసా మీకు? ప్రతి స్త్రీకి రేపు నన్ను చూసుకోవటానికి వచ్చేవాడు ఎలా ఉంటాడు? వాడు రాకుమారుల్లా ఉండాలి, అందంగా ఉండాలి, హైట్గా ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి అని ప్రతి స్త్రీకి ఉండే కోరిక ఇది. ఎందుకంటే పురుషునిగా మీకు ఏ ఆశలు, ఏ కోరికలు ఉంటాయి, వారికి అలాంటి ఆశలు, అలాంటి కోరికలు వారికి ఉంటాయి. అయితే ఇవన్నీ ఆలోచించే సమయంలో తల్లిదండ్రి పక్క గదిలో పడుకున్నారు, వాళ్ళ హాల్లో పడుకున్నారు, బెడ్రూమ్లో కూతురు పడుకుంది. జరిగినట్టు చెబుతున్నారు అంటారు కదా, జరుగుతున్న వాటినే చెప్తున్నాను. వారిద్దరూ హాల్లో పడుకున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ పిల్ల ఆలోచిస్తుంది, గ్రీకు వీరుడా రాజకుమారుడు అని ఆలోచిస్తుంది. ఆలోచించే సమయంలో వారు అంటున్నారు, మరి ఏం చేద్దాం అంటే, చేసేది ఏముందండి, కట్నం వద్దు అంటున్నారు కదా, అప్పో చేసి చక్కగా పెళ్లి మాత్రం జాగ్రత్తగా చేద్దాం అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటను ఆలోచిస్తున్న ఈమె వింటుంది. అయ్యో, నాన్న నా కొరకు, అమ్మ నా కొరకు ఆలోచన చేస్తూ ఉంది. ఏమని? కట్నం లేకుండా చేసుకుంటారంట, కట్నం అవసరం లేదన్నారంట. కాబట్టి ఒకవేళ నా పెళ్ళికి ఇదే ఆటంకం కాకూడదు. ఏది ఆటంకం కాకూడదు? కట్నమే ఆటంకం కాకూడదు. కాబట్టి వీరి కట్నం ఇచ్చే స్థితిలో నా తల్లి లేదు, నా తండ్రి లేడు. ఎందుకంటే వారు ఆర్థికంగా నలిగిపోయారు, సిదిగిపోయారు. లేకపోతే తండ్రి పని చేయలేకో, తండ్రి బలహీనుడో, తండ్రి అనారోగ్యపాలో, కుటుంబంలో ఎవరు సపోర్ట్ చేసేవారే కాకపోవచ్చు ఆ తండ్రికి తల్లికి. అలాంటి వాళ్ళు చాలామంది నలిగిపోయిన కుటుంబాలు ఉంటుంటాయండి. ఆ టైంలో ఆ పడుకుని ఆలోచిస్తూ వచ్చేవాడు గ్రీకు వీరుడు కాకపోయినా పర్వాలేదు, వచ్చేవాడు రాకుమారుడు కాకపోయినా పర్వాలేదు, వచ్చేవాడు నన్ను మేడ మీద కూర్చోబెట్టకపోయినా పర్వాలేదు, కానీ కనీసం హృదయాలను పెట్టుకుని కాపాడేవాడే ఉంటే చాలు అని ఆ రాత్రి ఏడుస్తుంది. ఇంకంతే. స్త్రీకి దేవుడిచ్చిన వరం ఏంటయ్యా అంటే, భర్త ఎలాంటి వాడైనా భరించే హృదయము ఆళ్ళకి మాత్రమే ఇచ్చాడంటే దేవుడికి. ఆలోచన చేసింది, ఉదయం జరిగింది, ఆ రాత్రి అయిపోయిన దాన్ని బట్టి, రాత్రి ఉదయాన్నే జరిగిన దాన్ని బట్టి తల్లి అడిగిన తర్వాత, నాకు చాలా ఇష్టం అమ్మ అంటుంది. నీకు నచ్చారమ్మా? నిజంగా చెప్పాలంటే అసలు ఆమెకి నచ్చలే, కానీ ఏమంటుంది తెలుసా? నచ్చారమ్మా అంటుంది. ఆ తర్వాత వీరు చాలా ఆనందపడి ఏమంటారు తెలుసా? అందరితో 10 మందిలోనూ బయటికి వెళ్ళిపోయి, నా కుమార్తెకి వివాహం కుదిరిందండి, వచ్చే నెలలో వివాహం పెట్టుకుంటున్నామండి, కొద్దిగా ఆర్థిక పరిస్థితి అండి, ధనం కావాలి అని పాపం ఈ తల్లి తండ్రి మళ్ళీ కొంతమంది చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితిని కూడా అక్కడ చూస్తాం. ఆ తర్వాత
ఆ పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలు పెడతా ఉంటారు. ప్రతిరోజు దుఃఖిస్తూనే ఉంటుంది హృదయంలో, కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది. కొన్ని రోజులైని ముహూర్తం దగ్గరికి వచ్చింది, వివాహం జరిగిపోయింది. తర్వాత ఏలుబాటు చేస్తూ ఉంటాడు చాలా భయంకరంగా. ఒకవేళ దేవుడు మహాకృపను బట్టి, ఆమె ఆలోచనను బట్టి, ఒకవేళ భక్తిపుర్రలో ఏడ్చి, ఒకవేళ ఎలాంటి వాడైనా పర్వాలేదయ్యా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటే చాలు, బాధ పెట్టకుండా, త్రాగకుండా, నేనున్నప్పుడు బయట స్త్రీ దగ్గరికి పోకుండా, అవమానకరమైన పరిస్థితులు నా భర్త వల్ల రాకుండా ఉండాలని ఆ స్త్రీ ఎన్నో రాత్రులు బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ భర్త అలాంటి వాడైతే, అలాంటి సమయంలో తల్లి అంటుంది, తల్లిదండ్రి వస్తారు చూడటానికి, అమ్మ ఎలా ఉంది జీవితం అంటే, చాలా బాగుంది, కానీ లోపల ఉండే దుఃఖం ఏంటో తెలుసా అమ్మ, ఇలాంటి వాడికి నన్ను కట్టిపెట్టారు, డబ్బులకు ఆశపడా ఇలాంటి వారికి కట్టిపెట్టారు, వీరు డబ్బున్నవారని కదా మీరు ఇచ్చి వివాహం చేశారు, కానీ వీడికి డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, అహంకారం ఉంది, ప్రేమ మార్తం లేదమ్మా అంటుంది. కానీ పైకి చెప్పలేదు, పైకి చెప్పుకోలేదండి. తల్లి వస్తుంది, తండ్రి వస్తుంది, చూస్తారు, చూసి అడిగినప్పుడు ఎంత హ్యాపీగా ఉంది కదా మన బిడ్డ, వారికి ఏం తెలుస్తుంది? ఎందుకంటే ఆమె పైన పెదాలపై సిరినవ్వుతో ఆర్తమే తల్లికి తండ్రికి సమాధానం ఇస్తుంది, తల్లికి తండ్రికి సమాధానం ఇస్తుంది. కానీ తన జీవితంలో అనుకుంటుంది, మిమ్మల్ని బట్టే కదమ్మా, మీ పరిస్థితిని బట్టే కదమ్మా నేను ఇలాంటి వాడిని కట్టుకున్నాను అని. కొంతమంది జీవితాలు నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుందండి. కాబట్టి ప్రతి పురుషుడు స్త్రీ మీద అధికారం చలాయించడమే కాదు, వారిని గుండెల్లో పెట్టి కాపాడుకోగలగాలి. ఆమెన్. ఏం చేయాలి చెప్పండి? మీరు కూడా ఆలోచన బాగా చేయండి. ఎందుకంటే మీరు యవ్వనస్తులు, ఫ్యూచర్లో మీ జీవితాల్లో ఈ పరిస్థితులు రాకూడదు. మిమ్మల్ని మీ మీద ఆశపడి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, తల ఎత్తి చూడమ్మా నీకు ఎలా ఉన్నాడని అడిగేటప్పుడు అన్నది కదా, బాగున్నారు, నచ్చారని చెప్పింది కదా. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత అప్పగింతలు ఇస్తారు కదండి. అప్పగింతలు అంటే, ఇదిగో ఈ రోజు నుంచి ఈమెను అయ్యా కంటికి రెప్పలా కాపాడుకో, తప్పు చేసినా ఒప్పు చేసినా మనసులో పెట్టుకో. కొన్ని విషయాలు అంటే నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఇలాంటి విషయాలు కొన్ని చెప్పి ఆడపిల్ల చేతిని మగబిడ్డ వివాహం చేయబడిన వారి చేతిలో అప్పగిస్తారు. మీకు విషయం తెలుసా? పెళ్ళి కొడుకు చేతికే అప్పగించరు, వారి తల్లికి, తండ్రికి, ఆడబడుసులకి అందరికీ అప్పగింతిస్తారు. ఎందుకో తెలుసా? వివాహం చేసుకున్న తర్వాత తన భర్త ఒక్కడైతేనే మంచిదైతే సరిపోడు, భార్య ఒక్కదే మంచిదైతే సరిపోదు, కుటుంబం అంతా మంచిది కావాలి. నిజం, కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటిలో అడుగుపెట్టిన ఆమె జీవితం సంతోషంగా ఉంటుందండి. ఆమె ఎందుకంటే మనం ఏమంటాం తెలుసా? ఏమన్నా అత్తగారు ఎలాంటిదైతే ఎందుకు, మా అంగారు ఎలాంటి వాడైతే ఎందుకు, కట్టుకున్న భర్త మంచోడు కదా, కట్టుకున్న భార్య మంచిది కదా అని అంటారు. లేదండి, కుటుంబం అంతా మంచిది కావాలి. కుటుంబం అంతా మంచిదైతేనే ఆ కుటుంబము సంతోషముగా ఉంటుంది. కుటుంబం అంతా మంచిదైతేనే ఆ స్త్రీ ఆనందంగా జీవిస్తుంది. అత్తమామ ఇంటికి వెళ్ళినప్పుడు అల్లుడికి కూడా గౌరవం, స్థితి, పరిస్థితులు అన్నీ బాగుంటేనే తన జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇవేమీ కాదని అవమానాలే వారి జీవితంలో ఎదురవుతూ ఉంటే వారి జీవితంలో సంతోషం ఉండదు. ఆ దినము ఒకవేళ ఈ కుటుంబానికి ఆ తల్లి, తండ్రి, ఆడబడుసులు ఎవరైతే ఉన్నారో వారు ఒక సపోర్ట్ చేస్తూ ఉంటే వారు ఆ రోజు ఆ భయంకరమైన పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎవరో పట్టీలు తీసుకెళ్ళి తాకట్లో పెడితేనే కానీ ఆ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే తల్లిగా, తండ్రిగా వారు సపోర్ట్ లేకపోవడం. అన్న నేను ఫ్యామిలీ వెనకాతల సపోర్ట్గా లేకపోవటమే. ఒకవేళ ఒక కుటుంబానికి ఫ్యామిలీ సపోర్ట్గా ఉంటే, నేను అన్నాను కదా, తల్లి, తండ్రి, కుటుంబం అంతా మంచిదై ఉండాలండి. మనకు తెలిసి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాను కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటాం. ఆ కుటుంబాలు చూసేటప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది అండి? ఒకవేళ వాళ్ళ సంతోషమైన కుటుంబం అనుకో, అనిపిస్తుంది కదా, నువ్వు ఏం పుణ్యం చేసావు నీకు ఇలాంటి భర్త వచ్చాడు, ఏం పుణ్యం చేసావో నీకు ఇలాంటి భార్య వచ్చిందని అంటారు కదా. అంటే వారి పుణ్యమును బట్టి కాదు, దేవుడు వారికి ఇచ్చిన బహుమానం అంటాను నేను. ఆమె చెప్పాలి, గుణవతి అనే భార్య దొరుకుతారు, అట్టి ముఖ్యము కంటే విలువైనదే ఆమె చెప్పాలి. అది గుణవంతైన భార్య అంటండి. కాబట్టి ఆమె ముఖ్యము కంటే చెప్పండి విలువైనది. కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. విలువైన దానిని పాడు చేసుకోకూడదు ఎప్పుడు మన జీవితంలో వాటిని. అయితే వివాహం అయిన తర్వాత ఎవరిని విడిచి రావాలి ఇప్పుడు? ఆడదే ఏమండి?
మీరు ఇడిసి రావాలంటే నాన్న పాటలు పెడతారు వీళ్ళకి. వద్దండి, మీ అమ్మతోని పడలేకపోతున్నాను, మీ నాన్నతో పడలేకపోతున్నాను, ఆడపడుచుతో పడలేకపోతున్నాను, వారు ప్రతిరోజు నన్ను నిందిస్తున్నారు, కొడుతున్నారు, అవమానపరుచుతున్నారు, ఈ ఇంటిలో నేను ఉండలేకపోతున్నానండి, వేరే ఇంటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళని అడిగింది అనుకో, ఎన్ని బాధలైనా నువ్వు పడాలి, ఇక్కడ నిన్ను కన్నారు, పెంచారు, నన్ను పెద్ద చేశారు, వదిలేసి రమ్మంటావా అని అడుగుతారు వీళ్ళు. మిమ్మల్ని గాలికి వదిలేరా తల్లిదండ్రులు? వారిని గుండెల మీద పెంచి పెద్ద చేశారండి వారిని. ఆడపిల్ల పుట్టిందంటే భారం అనుకున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆడపిల్ల పుట్టిందంటేనే వారిని గుండెల మీద కూర్చుండబెట్టి ఎంతో ప్రేమగా పెంచి వారు వివాహం చేసిన తర్వాత గుండెల మీద పెంచి ఆడించిన తల్లిని విడిచి, తండ్రిని విడిచి, అన్నయ్యని విడిచి, తమ్ముడిని విడిచి, అక్కని విడిచి, చెల్లిని విడిచి, మేనత్తని విడిచి, మేనమావని విడిచి, మొత్తం తన రక్త సంబంధాన్ని వదిలి నీ దగ్గరికి వస్తుంది. అన్నిటిని విడిచి నీ దగ్గరికి వస్తే ఇంకా నా ఎంత వత్తాది లేడన్నట్టు తయారైపోతూ ఉంటాం మనం. ఇంకా నేనే అన్నీ అని అనుకుంటావు. నీ క్వశ్చన్ చెప్పనా? అవన్నీ విడిచి వచ్చింది కదా, తన లోకమంతా ఇంకా నీవే. ఆమె తన లోకమంతా నీవే. తన తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, అమ్మ, నాన్న అందరినీ నీలోనే చూసుకోవాలనుకుంటుందండి ఆమె. ఎందుకంటే అందరినీ వదిలొచ్చేసింది. వదిలి వచ్చిన తర్వాత ఆ ప్రేమను మరలా కోరేది భర్తలో మాత్రమే ఆడది. ఆమె చెప్పరే, నిజం. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, తోడబుట్టిన వాళ్ళ ప్రేమ మరలి ఎవరిలో కోరుకుంటుందో తెలుసా అండి? భర్తలోనే కోరుకుంటుంది. కాబట్టి నువ్వు వీలైనంత మట్టికి భార్యను ప్రేమించగలగాలి. మన కుటుంబాన్ని బట్టి, మన తోడబుట్టుని బట్టి, తండ్రిని బట్టి, తల్లిని బట్టి భార్యని హింసిస్తూ ఉంటారు. వద్దండి, అలా చేయొద్దు, వద్దు. ఎందుకంటే సర్వస్వం సమస్తాన్ని విడిచి వచ్చిన వారు వీరు. భూమికి ఉన్న ఓర్పిచ్చాడు దేవుడు స్త్రీకి. భూమి ఎంత బాధపడుతున్నప్పటికీ మనల్ని అందరినీ మోసం చూశారు. అలాగే ఎన్ని బాధలు తన జీవితంలో అనుభవిస్తున్నా, నువ్వు ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానపరిచినా, నువ్వు అలాంటిదని, నీ బాబు అలాంటివాడు, నీ అమ్మ లాంటిదని తిడుతున్నా, కన్న తండ్రిని, కన్న తల్లిని తిడుతా ఉన్నా, గుండె అంతా భారం అయిపోతున్నా, భర్త ఎదురుగుంటా నవ్వుతా తిరుగుతూ ఉంటుంది ఆడది. మళ్ళీ ఒక్కొక్కసారి పడుకుని నేను ఆలోచన చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఆడబిడ్డ తండ్రిని కదా. నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఎంతోమందిని చూస్తూ ఉన్నామయ్యా, ఈరోజు యవ్వనస్తులు సరైన మార్గంలో నడవట్లేదు, దేవుని మార్గంలో నడవట్లేదు, లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఎక్కడో ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ, కానీ మనం ఇక్కడ ఎవడో తీసుకొచ్చి అంటగడతాడు మనకి. దాన్ని చూసి వాడికి ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, అది ఉంది, వ్యవసాయం ఉంది, ఏదో ఉంది, దరిద్రం ఉందని మనం అందరం మన పిల్లను, బంగారం లాంటి పిల్లను, నువ్వు ఎంతో ప్రేమతో పెంచుకున్న నీ బిడ్డను ముడేసేస్తావు. నాకు తెలిసి నేను ఆలోచన చేసేటప్పుడు నాకేమనిపించింది తెలుసా అండి? మన కళ్ళ ముందు తిరిగే కుటుంబంలో మన బిడ్డను ఇవ్వాలండి. ఆమెన్. మన కళ్ళ ముందు తిరిగే కుటుంబం అయి ఉండాలి అది. ఆ కుటుంబం ఎలాంటిదో నీకు తెలుస్తుంది. తల్లి ఎలాంటిదో తెలుస్తుంది, తండ్రి ఎలాంటి వాడో తెలుస్తుంది, ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలుస్తాడు, ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకు తెలిసి ఇంకా అలాంటి కుటుంబంలో సమస్యలు రావు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడు తాగేవాడో తిరిగేవాడో మన కళ్ళ ముందే తెలిసిపోతుంది. వాడు ఎక్కడో ఉంటాడు, తాగుమోతాడు, తిరిగిమోతాడు, వ్యభిచారి, పాపాత్ముడు అయినప్పటికీ మన కళ్ళ ముందు మాత్రం వాడి నటన చూస్తే నిజంగా ఆశ్చర్యపోతుంది. స్త్రీలో కూడా అంత నటన ఉంటుంది వారి జీవితాల్లో. నిజమండి. మనకు అనిపిస్తుంది, అమ్మో ఆ కూర్చునే విధానం చూసి, ఆ మాటలు చూసి, ఆ విధానం చూసి మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా మంచివాడండి, చాలా మంచిది అని మాట్లాడేస్తాం. ఏంటి తన వ్యవహారం అనేది వివాహం అయిన తర్వాత 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత తెలుస్తుందండి వారి జీవితాలు. కాబట్టి దయచేసి ఇక్కడున్న మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఆడపిల్లలు ఉన్న తల్లులు, తండ్రులు, ఒకవేళ అలా మన జీవితంలో జరగకుండా ఉండాలంటే మన కళ్ళ ముందు ఉన్న కుటుంబంలో మన బిడ్డను పంపించుకోవాలి. ఆమెన్. ఎక్కడెక్కడికో ఈరోజు విదేశాల్లో ఉద్యోగాలని చేస్తూ ఉంటే వాడు ఇక్కడ పెళ్లి చేసుకుని తీసుకెళ్ళి విదేశాలు తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. చాలా భయంకరంగా ఉన్నారండి ఈరోజు. కాబట్టి స్త్రీ అనేది అమూల్యమైనది,
ముత్యము కంటే విలువైనదంట. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకోవాలంతే. కాబట్టి తల్లిని బట్టి, తండ్రిని బట్టి భార్యను అవమానపరచొద్దు, భార్యను నిందించొద్దు, భార్య పట్ల అసహ్యకరంగా ప్రవర్తించొద్దు. మన ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నమ్ముకుని నీవే తన సర్వస్వం అనుకుని నీ వెంట వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నంత వరకు ఆమెను సంతోషపరచడానికి ప్రయత్నించండి. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆమె బ్రతికి ఉన్నంత వరకు ఏం చేయాలి చెప్పండి? ఆమె బ్రతుకున్నంత వరకునా, మీరు బ్రతుకున్నంత వరకునా? అది ఆమె బ్రతుకున్నంత వరకు అంటే మనం చెప్పలేం. ఆమె ముందు చనిపోతాం, మనం ముందు చనిపోతాం తెలియదు. కాబట్టి మీరు నేను బ్రతికి ఉన్నంత వరకు ఆమెను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. హల్లెలూయా. అప్పుడే కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా సంతోషంగా ఉంటుంది. అప్పటికి నాకు అనిపించింది, ఒకరోజు ఏమనిపించింది తెలుసా? ఒక వ్యక్తి కోసం నేను విన్నాను. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అన్నారు, ఏమండి అలాంటి వాడికి మీ అమ్మాయిని ఎందుకు ఇచ్చి చేస్తున్నారు? ఆ వ్యక్తి చాలా మంచోడు కాదు తెలుసా అని తల్లిదండ్రులకి ఒకరోజు ఆ మాట వచ్చింది. మాట వస్తే వీళ్ళు ఏమన్నా తెలుసా? పరువు ముఖ్యమండి, మాకు పరువు కావాలి. ఒకసారి నిశ్చితార్థం అయిపోయింది, వాడు ఎలాంటి అవనివ్వండి, పిల్ల మార్చుకుంటుంది, పిల్ల జాగ్రత్తగా బ్రతుకుతుంది, అత్తగారు మంచిది, మామగారు మంచోడు, వాళ్ళకి చేను ఉంది, వ్యవసాయం ఉంది అని చెప్పి ఏం చేశారండి? నిశ్చితార్థమైందని ఒకే ఒక మాటకు వాళ్ళ గౌరవం విలువ పాడైపోతుందని కట్టబెట్టారు. తర్వాత జీవితం అంతా కళ్ళ ముందు ఏడుస్తూ ఉంటుంటే, అయ్యయ్యో తప్పు చేశాం, ఆ రోజు నిజం తెలిసినప్పుడే ఆపేసి ఉంటే ఇంత పరిస్థితి వచ్చిండేదా? ఈరోజు మీకు తెలుసా, ఎన్నో వివాహం తాళి కట్టే సమయంలో ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి, నిశ్చితార్థం అయిన తర్వాత ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయి? ఈరోజు తల్లిదండ్రులు తెలుసుకున్నారు, కూతురు జీవితం ఎలాంటిదో, కూతురు జీవితం ఎంత ముఖ్యమైనదో తెలుసుకున్నారు. కాబట్టి అలాంటి భయంకర పద్ధతి పరువు ముఖ్యం కాదో, బిడ్డల ముఖ్యం. చప్పట్లు కొట్టాలా? చెప్పండి. పరువు ముఖ్యం కాదు ఈరోజు నీకు. నీ కూతురు జీవితం, ఆడపిల్ల జీవితం ముఖ్యమండి. కాబట్టి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా కాపాడుకోవండి. వాళ్ళ వయసు వచ్చిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఆ అయ్య ఎలాంటి వాడో తెలుసుకోండి, అయ్య కుటుంబం ఎలాంటిదో తెలుసుకోండి. అప్పుడు నీ కూతురు సంతోషంగా తన జీవితం అంతా గడుపుతుందండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ కూతురు సంతోషం ఎలాగుంటుందండి? అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎంత అందంగా చూస్తుందో తెలుసా అండి? మీకు అనిపిస్తుంది, ఏంటి వచ్చంగానే సరిగ్గా ఏం పెట్టట్లేదు, ఏం పెట్టేవాడు బయట ఉన్నాడు ముందు. మీ అమ్మతో చికెన్ తేవాలా ఏంటి, మీ అమ్మతో బిర్యానీ వండాలా ఏంటి, మీ అమ్మతో అంత ఏం చేయక్కర్లేదు, ఏం కట్నం ఇవ్వాలా ఏంటి, ఉత్తున చేసి తెచ్చుకున్నాను అంటగట్టాడు ఒకడు అంటారు వీళ్ళు. పాపం ఈమెం చేస్తుంది? తల్లి వచ్చింది, తండ్రి వచ్చింది, వండాలి, పెట్టాలి. పెట్టకపోతే వాళ్ళు ఏమనుకుంటారో. ఎందుకంటే నా ఇంటి దగ్గర కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసండి? 2 పూట్ల నాకు ఎట్టడానికి ఒక పూట తిని పెట్టారు. కనీసం నా ఇంటికి వచ్చినప్పుడు అన్న 2 పూట్ల ఒక పూట నా ఇంటి దగ్గర ఉన్నా, నేను తృప్తిగా భోజనం పెట్టాలని ఈమెనుకుంటుంది. ఈయనేమనుకుంటాడంటే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. పాపం ఎంత బాధతో వాళ్ళకి ఏదో వండి పెట్టేటప్పుడు, అమ్మ ఇలాంటి పరిస్థితులు వచ్చారు పెడుతున్నానని చెప్తే, అమ్మ మీ ఇంటి దగ్గర ఏది తిన్నా మాకు తృప్తి, ఎందుకంటే నువ్వు బాగున్నావు, నీ మొహం బాగుంది. బాగుందో లేదో ముందు నువ్వు కనిపెట్టు, నీ కూతురు కోసం, నీ బిడ్డ కోసం. ఇవన్నీ జీవిత సత్యాలు, నేను విన్న సత్యాలు, నేను తెలుసుకున్నవి. నా జీవితంలో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట మీ ముందు పెడుతున్నానండి. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఆడపిల్ల తల్లులున్నా తండ్రులున్నా ఓకే, ఒకవేళ మీరే మగబిడ్డలు తల్లులు తండ్రులు అయినా సరే ఓకే, మీ ఇంటికి వచ్చేది కనీసం కూతురిగా చూడకపోయినా పర్వాలేదు, కానీ మీరు కనీసం కోడలుగానే చూడటానికి ప్రయత్నం చేయండి. కానీ నేను అనే మాట తెలుసా? కూతురిగానే చూడండి. ఆమేన్. ఎలా చూడాలి? కూతురిగానే చూడండి. ఎందుకంటే ఆ తల్లి తండ్రి చేతిలో పెట్టేటప్పుడు అన్న మాట ఏంటో తెలుసా అండి? తప్పు చేసిన ఒప్పు చేసిన మనసులో పెట్టుకోండి అన్నారు. అప్పగింతలు ఇచ్చేటప్పుడు నీకు అప్పగించేటప్పుడు మనసులో పెట్టుకోండి అయ్యా, చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటుంది నా బిడ్డ, కాబట్టి అలాంటివి ఏమీ మనసులో తెచ్చుకోకు అని చేతికి నీకు అప్పగించిన తర్వాత మనం ఇంటికి తెచ్చుకున్నాం. కాబట్టి ఆ అప్పగింపబడిన దానిని మనం జాగ్రత్తగా, మనం ఇచ్చిన మాట కట్టుబడే వరకు వాళ్ళని ఎప్పుడు సంతోషపరచడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వివాహాలు జరిగిన మీరు, వివాహాలు జరగాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు. కాబట్టి మీ జీవితాలు మీ చేతులకు తీసుకోవద్దు. మీ జీవితాలు మీ చేతులకు తీసుకోకుండా మీ తల్లిదండ్రులకి అప్పగించండి. ఇలాంటి వాక్యాలు మనం వినేటప్పుడు, అమ్మో అరేంజ్ మ్యారేజ్లు వద్దంట, వేస్ట్ అంట, ఇలా ఉంటున్నాయంట, కాబట్టి నేనే చూసేసుకుంటానని కూడా వద్దు.
లవ్ మ్యారేజ్ సక్సెస్ లేదు, అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ లేదు. దేవుడు కాపుదల అంటే దేవుని కృపలో ఏ ఏ భార్యను ఏ భర్తనైతే వారు వేరుపరచకుండానట్లుగా వారిని జతపరుచుతారో వారు మాత్రమే సదాకాలం భార్యాభర్తలుగా సంతోషంగా జీవిస్తారండి. ఆమె ఎందుకంటే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది, వీరు దేవుని జతపరిచిన వారు కాబట్టి వీరిని మనుషులు వేరుపరచరాదని వాక్యంలో రాయబడి ఉందండి. కానీ ఈరోజు ఈ వేరుపరచబడే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో చూసేటప్పుడు మనకు అనిపిస్తుంది. అప్పుడు అంటారు వీరు, ముందే తెలుసుకుని ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు, ముందే తెలుసుకుని వాడు ఎలాంటాడో ఆమె ఎలాంటిదో తెలుసుకుని మనం వివాహం చేస్తుంటే ఈ పరిస్థితి మనకు వచ్చి ఉండేది కాదు అని ఆ తర్వాత ఏడుస్తాం. ఏమొద్దు, తర్వాత ఏడొద్దు, ముందే మనం ఏం చేయాలి, తెలుసుకొనాలి. నీ బిడ్డ కొరకు దేవుని దగ్గర పెట్టాలి. ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని అడగాలి. అప్పుడు మాత్రమే వారు సంతోషంగా జీవించగలరండి. ఆమేన్. దేవుడి చిత్తానికి అప్పగింపబడిన వారు అయితేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. దేవుని చిత్తం కాక ధనం ఉంది, డబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, వాడు చదువుకున్నాడు, ఇది చదువుకుంది, ఏం కాదు. చదువుకుంటేనే ఉద్యోగాలు ఈరోజు పరిస్థితులు. కానీ నేను దాన్ని తప్పు పెట్టను. కానీ నీకున్న ఉద్యోగాన్ని, నీకున్న స్థితిని బట్టి గర్వించి నీ భార్య పట్ల అసహ్యకరంగా ప్రవర్తించొద్దు. ఆమె చాలా అపురూపంగా పెరిగి మీ దగ్గరికి వచ్చింది, మీరు కూడా అలా అపురూపంగానే చూసుకోండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి విషయంలో మనం ఎలా ఉండాలి, కేర్గా ఉండాలి, అశ్రద్ధగా ఉండొద్దు. మన చేతికి ఒక వస్తువు అప్పగింపబడినప్పుడు ఆ వస్తువుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటమే కదండి. ఈ పెన్ను ఉంది కదా, ఈ పెన్ను నా దగ్గర ఉన్నంత చెప్పు నేను జాగ్రత్తగా వాడతాను. మరొక పెన్ను వచ్చిన ఈ పెన్ను పాడేస్తే, ఇది పెన్నే పర్వాలేదు, కానీ ఇక్కడ జీవితాలు ఇవి. కాబట్టి మీ జీవితంలోకి మరెవరో వచ్చారని మరి వీటిని పట్ల మనం అలా ఉంటే, వారు చాలా ప్రేమతో నిన్ను నమ్మి తన ప్రాణాన్ని మీ చేతులకు అప్పగించారంతే. ఆమేన్. ఆడపిల్ల అంటేనే తండ్రికి ప్రాణం, తల్లికి ప్రాణం. ఆ ప్రాణాలు మీ చేతిలో పెడతారు. కాబట్టి వారిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్పానంటే మన కుటుంబాల్లో తల్లిదండ్రుల విషయంలో వచ్చేవే. కాబట్టి ఇలాంటి విషయంలో పడిపోయి భర్త పట్ల భార్య ఒకరికొకరు ఇలాంటి సమస్యలు మన మధ్యలోనికి రాకుండా మాట ద్వారా సాల్వ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యక్తి కొరకు ఎప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవ అనేది రాకూడదు. ఆమేన్. చెప్పండి, ఎవరి కొరకు గొడవ రాకూడదు? బయట వ్యక్తి వల్ల భార్యాభర్తల మధ్యన ఎప్పుడు గొడవ రాకూడదు. అంటే బయట గొడవలు ఇంటిలోకి రాకూడదు అనమాట. బయట గొడవ ఇంటిలోనికి రాకుండా ఉన్నప్పుడు వారి మధ్యన ఎప్పుడు గొడవలు రావు. బయట గొడవ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? మీరు ఏదో మీకు కొనలేదని, ఏదో మీరు చేయలేకపోయారని, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు వస్తాయి. నీ భర్త తక్కువ సంపాదించినప్పటికీ, అది ఎంత తక్కువ సంపాదిస్తున్నాడో దాన్ని బట్టే మీరు ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క భార్య ఎలా ఉంటుందో తెలుసా అండి? మా అమ్మ నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసింది, మా నాన్న నన్ను పువ్వుల్లో పెట్టి చూశాడు, చిన్నప్పటి నుంచి బిర్యానీ తప్ప నేను ఏమీ తినలేదు, నాకు బిర్యానీ కావాలి అని అంటుంటే, ఈ సంపాదించేదో తక్కువ, నీకు బిర్యానీ పెట్టలేడు, రోజు గొడవలే. కాబట్టి ముందు నీ భర్త సంపాదన ఎంతో నువ్వు తెలుసుకోవాలి. ఒక్కో భార్యను అడిగామనుకోండి, అమ్మ నీ భర్త ఎంత సంపాదించాడు రోజుకంటే, నాకు చెప్పడండి. మరి నువ్వేం చేస్తున్నావు తెలుసుకోవా? నీ భర్త సంపాదన ఎంతో నీకు అవసరం లేదా? ఇక్కడ అడిగావు అనుకోండి, నీ భార్యకి చెప్పు అంటే, అబ్బాయి నేను అలాంటి నా భార్యకి చెప్పనండి. చెప్పాలి. చెప్పకపోతే కుటుంబంలో ఏముండదు. నువ్వు నీ సంపాదన ఎంతో నీ భార్యకి తెలియాలి. అప్పుడే నీ భార్య ఏది కొనాలో, ఏది తినాలో ఆలోచన అక్కడ చేస్తుంది. ఎప్పుడైతే నీ భర్త సంపాదన బట్టి మీరు ముందుకు వెళతారో అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ భర్త ఒక 1000 రూపాయలు సంపాదింస్తే అందులో నువ్వు కోరేది 100 రూపాయలే కావాలి. 1000 రూపాయలు సంపాదింస్తే మనం కోరేది 1500 అవుతుంది. అప్పుడు మరొక 500 రూపాయలు అప్పు చేసి నీకు కొనాల్సిన పరిస్థితి. ఇలాంటి అప్పు తీర్చలేక బయట గొడవలో సిరాకులో ఇంటికి వస్తే నిన్ను మంచి లేవలేదని గొప్పకు తిడతాడు, తిడితే గొడవడితే అమ్మగంటికి వెళ్తాం. ఏముండదు. మనం ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగిన పరిస్థితులు ఇవి. కాబట్టి ఒకరు మనం ఏం చేయాలండి? అర్థం చేసుకోవటమే. ఆమేన్. నన్ను పెంచేశారు, నన్ను పెద్ద చేసేసారు, నాకు ఇంకా మా అమ్మ తప్ప మా బాబు తప్ప ఎవడ అక్కర్లేదంటే కుదరదు. ఇంకా నిన్ను పెంచినా పెద్ద చేసినా వాళ్ళ బాధ్యత పరంగా నిన్ను చేశారు కాబట్టి వచ్చిందని జాగ్రత్త కాపాడుకోవటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా మా నాన్న ఎలా పెంచాడు, మా అమ్మ పెంచింది, మరి మీరు చేయరా అని మీ అధికారాలు భర్త మీద చూపించొద్దు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా బ్రతకండి. దేవునికి స్తోత్రం. అప్పుడు సంతోషముగా కుటుంబం ఉండును గాక.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం? ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దాం? భార్యల విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఏం చేద్దాం? భర్తల విషయంలో జాగ్రత్తగా ఉందాం. చెప్పరేంటి? జాగ్రత్తగా ఉందాం. కుటుంబాలలో ఆలోచన చేద్దాం, అర్థం చేసుకుందాం, ఒకరికొకరు సంతోషంగా బ్రతుకుదాం. ఆమె హల్లెలూయా. ఏ మాటలు మాట్లాడుకున్నా భార్య భర్త దగ్గర దాయకూడదు, భర్త భార్య దగ్గర దాయకూడదు. ఒకరికొకరు అందరూ ఫ్రీగా ఉండాలి. ఏమండి? ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా మాట్లాడుకోవాలి. నా పరిస్థితి, నా స్థితి ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడే నా భర్త కష్టాచితం ఇంత కదా అని అర్థం చేసుకునే భార్య ఉంటుంది. ఆమెన్. మనం చెప్పలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. చెప్తూ ఉండాలి. నువ్వు నీ భార్యకి చెప్తూ ఉండాలండి. చెబితే వారు అర్థం చేసుకుంటారు. నువ్వు చెప్పకుండా నా సంపాదన తక్కువ, నా భార్య ఖర్చు ఎక్కువ అని అంటే ఆమెకు నువ్వు చెప్పకుండా ఎలా అర్థం అవుతుందని నేను అంటాను. ఇదిగో నా సంపాదన ఎంత, దాన్ని బట్టి ఈ కుటుంబం ఎలా వెళ్ళాలి అని ఒకవేళ మీరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి అలా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఎప్పుడు మన మధ్యన, మీ మధ్యన ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకూడదు. భార్యాభర్తల మధ్యన మరొకరు వచ్చి మీకు సాక్షిగా నిలవబడకూడదు. భార్యాభర్తకు తగు తీర్చడానికి ఇంకా ఈ రోజు నుంచి ఎవడు రావడని అనుకోవాలి. మీ హృదయాలు మీరు చెప్పాలి, ఇంకెవడిని రానివ్వను. ఎవడు రావాలి? నా భార్యకు నాకు మధ్యన ఎవడో వచ్చి చెప్పడం ఏంటి? ఎందుకు వచ్చాడు? ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతున్నారంటే, నీ భార్య కొరకు భర్త కొరకు మాట్లాడుతున్నారంటే, మాట్లాడవలసిన పరిస్థితి ఇచ్చింది ఎవరు? నేనే. కాబట్టి ఒక వ్యక్తి వచ్చి ఎలా ఉండి అలా ఉండని చెప్తున్నారు. కాబట్టి వద్దయ్యా, ఒకరు వచ్చి మా కొరకు మాట్లాడకుండా, ఎవరు మా కొరకు గొనుక్కోకుండా, సొనుగుకోకుండా ఈ రోజు నుంచి మేము ఉండాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మేము ఇలా ఉండాలని ఆశపడుతున్నామయ్యా అని ఒకవేళ మీరు అనుకోనగలిగితే మీ కుటుంబంలో ఇంకెవరు రారు. అంటారు, ఎందుకు చాలా చక్కగా ఉంటారండి అసలు భార్యాభర్తలు, ఎంత సంతోషంగా ఉంటారో, ఎప్పుడు వెళ్తారో తెలదో, ఎప్పుడు వస్తారో తెలదో, ఎలా ఉంటారో తెలదో, ఒక మాట బయటికి వినపడదు అని 10 మంది నీతో చెప్పుకునేటట్టుగా, మీ కుటుంబం కొరకు చెప్పుకునేటట్లుగా ఉండాలి. నేనన్నా ఒక విషయం చెప్పనా, అలా చెప్పుకునే కుటుంబం క్రైస్తవ కుటుంబం కావాలి. ఆమేన్. క్రైస్తవ కుటుంబం కావాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబం ఎందుకు ఎలా ఉంటుందంటే వాక్యానుసారంగా వారు జీవించేవారు కాబట్టి. హల్లెలూయా. వాక్యానుసారంగా వారు జీవిస్తారు కాబట్టి, వాక్యానికి భయపడతారు కాబట్టి, దేవునికి భయపడతారు కాబట్టి, భర్తకు లోపడతారు కాబట్టి, భార్యను ప్రేమిస్తారు కాబట్టి, వాక్యం మనకు తెలుసు కాబట్టి, ఎలా బ్రతకాలో మనకి దేవుడు ప్రతిరోజు మనకి బోధిస్తున్నాడు. దేవుడి మాటలు వింటున్నాం కాబట్టి ఆ మాట అనుసారంగా మనం ఒకవేళ ముందుకు వెళితే మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆమె హల్లెలూయా. కాబట్టి అట్టి రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ పేరునతో మీకు అందించాను. ఒకరి జీవితాలను కళ్ళకు కట్టినట్టు సినిమా కనిపించినట్లు కనిపిస్తుంది నాకైతే. మీకు చెబుతూనే ఉన్నాను కానీ నా కళ్ళ ముందు కనిపించేస్తూ ఉంది సినిమా కింద. అది అలా ఎప్పుడైతే మనం లీలమైపోతామో అప్పుడే మనం హ్యాపీగా బ్రతుకుతామంటే నిజంగా. ఎప్పుడైతే మనం ఆలోచన, నేను మాట్లాడేది మాట, నేను ఏదైతే నేను తెలియజేస్తున్నానో దాన్ని నీ కళ్ళ ముందు కనిపించేయాలి. అప్పుడే మనము చెప్పండి వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళగలం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇంకా దీవించాలని ఆశపడుతున్నాను. దీవించే సమయంలో దీవెన పోగొట్టుకోవద్దు. ఇలాంటి పరిస్థితులను దీవెన కోల్పోతూ ఉంటాం. దేవుడు దీవించాలనే సమయంలో వారి మధ్యన సమాధానం కోల్పోతే ఆ దీవెన మనల్ని తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. నీకు ఎవరో ₹1,00,000 ఇవ్వాలని వచ్చారు, మీ దెబ్బలాటలు చూసి ఇప్పుడు ₹1,00,000 ఒకవేళ వీళ్ళకి ఇచ్చినా ఇవ్వలేదంటారేమో భయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఒకవేళ దేవుడే అలా వస్తే, దేవుడే నిన్ను దీవించాలని వస్తే, దేవుడే నీకు గర్భం ఇవ్వాలి, దేవుడే నీకు ఏదో ఇవ్వాలి, దేవుడే నీకు ఆస్తులు ఇవ్వాలి, దేవుడు ఐశ్వర్యం ఇవ్వాలి, దేవుడే జ్ఞానం ఇవ్వాలి, దేవుడు బుద్ధి ఇవ్వాలి, దేవుడు వాక్యానుసారంగా బ్రతికింపజేయాలని దేవుడే గుమ్మం దాకా వస్తే, నువ్వు దెబ్బలాడుకునే పద్ధతి దేవుడే చూస్తే తిరిగి వెళ్ళిపోతాడు. దేవుడు ఒక్క మారు తలుపు తట్టు, రెండో మారు తలుపు తట్టుని, ఇంకా మూడో మారు తట్టడేమో జాగ్రత్త. కాబట్టి ఆ తలుపు తట్టే సమయంలో మనం నవ్వుకుంటూ ఉండేటట్టుగా ఉండాలి నీ కుటుంబం. సంతోషంగా ప్రభువుకి కనిపించినట్లు ఉండాలి నీ కుటుంబం. అప్పుడు దేవుడు సంతోషంగా నీకు ఇవ్వాల్సిన దీవెనలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దీవెనలు పొందుకోవటానికి మన కుటుంబంలో ఏముండాలి చెప్పండి? సమాధానం, సంతోషం, ఐక్యత, ఇవన్నీ ఉండాలి. ఒకే విషయం అండి, ఇంకా ఫైనల్గా నేను చెప్పేస్తున్నాను. భార్యను ఏం చేయాలి మనం? ఏమండి, వివాహం చేసుకున్నవారు జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చేసుకోవలసిన వాళ్ళు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ప్రయాసపడండి. ఇలాంటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. నీ భార్య ఏడుస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీకు ఉండదు.
నీ భర్త నీ వల్ల ఏడుస్తున్నా, నువ్వు ఏది చేసినా తలపెట్టినా అవ్వదు. నువ్వు సరైన వంట వండాలన్నా వండలేవు, మాడుతూనే ఉంటావు, కారం ఎక్కువైపోద్ది, ఉప్పు ఎక్కువైపోద్ది. ఈ అమ్మ ఇలా వండేవేటిని ఎవరన్నా అడిగారు? పొద్దున్నుంచి మనశ్శాంతి లేదండి, భర్తతో బాధ అండి, భర్తతో తివాట్లండి, భర్తతో తిట్టులండి, మనసు బాగోలేదండి, ఏం చేయాలన్నా చేయలేకపోతున్నానండి అంటే నీకు కూడా ఏముండదు? మనశ్శాంతి లేకపోతే ఏమి లేదు, విజయం లేదు. చెయ్యాలనుకున్నది చెయ్యలేవు. నీవైనా చెయ్యాలనుకున్నది చెయ్యలేవు. ఎక్కడికి వెళ్ళినా రాత్రి జరిగిందే గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటాం. ఆ ప్రయాణంలో ఇవన్నీ ఆలోచిస్తూ వెళ్ళి ఏ పరిస్థితిలో పడుతూ ఉంటామో. కాబట్టి దేని కొరకు ఆలోచించాలంటే దేవుని కొరకు ఆలోచిస్తే నా ఫ్యామిలీ ఎలా ఉంది, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉంది, నా భర్త ఎలా ఉన్నాడు అని వారు ఆనందించేటట్లుగా నీకు ఫ్యామిలీ ఉండాలి. ఆమెన్. అలా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. బిడ్డల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆమెన్. బిడ్డలకు వాళ్ళ నిర్ణయాలు వారి చేతులకి అప్పగించేయకండి. మీరు కూడా ఏమంటారు? సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మోకరిచ్చండి, ఇంక ప్రార్థన చేసేస్తాను ఇంకా.